హే, బాయిల్ చేసిన పచ్చి వేరుశెనగకాయలు అంటే ఎవరికి ఇష్టమో వారైతే కామెంట్ లో చెప్పండి. టైం చూసారు, అది 10 గంటలు అయింది. కానీ ఉడికించిన పచ్చి వేరుశెనగ తినాలని క్రేవింగ్స్ అయితే హెవీ అయిపోయాయి. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి చక్కచక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేసాం. అమ్మని అడిగితే కసురుకున్నది. సో నీకొకటేనా వచ్చు, మా కూడా వచ్చులే అనేసి ఈ కట్టెల పొయ్యి మీద ఒక యుద్ధమే చేశాము. వాష్ చేసుకున్న పచ్చి వేరుశెనగకాయలను ఒక పాత్రలోకి వేసుకొని పచ్చి వేరుశెనగకాయలు నిండా మునిగే వరకు వాటర్ అలాగే సరిపడ సాల్ట్ వేసి కట్టెల పొయ్యి మీదకైతే పెట్టేశాము. నా తమ్ముడేమో నిప్పురవ్వను రాజేయాలని తెగ ట్రై చేస్తున్నాడు, కానీ రిజల్ట్ లేదు. కానీ పట్టు వదలకుండా కట్టెలు పెట్టి ఊదుతూనే ఉన్నాడు. అలా వాడు ఊదుతుంటే ఊపిరి ఎక్కడ ఆగిపోతుందేమో అనుకున్నాం. మరీ ట్రై చేశాడు. నిప్పు వచ్చిందంటే రాలే, వచ్చిందా రాలే అంటే రాలే. కానీ ఫైనల్ గా అయితే మేము సక్సెస్. అలా నిప్పు కాస్త రావడంతో మా మీద మాకు నమ్మకం వచ్చింది. ఓహో, మేము కూడా కట్టెల పొయ్యి మీద చేయగలమని. నా తమ్ముడికి కాస్త సపోర్ట్ ఇవ్వడానికి మా అక్క కూడా బరిలోకి దిగారు. మా అక్క అయితే ఇంకా ఫోర్సబుల్ గా ఊదడం అయితే స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు చూస్తే ఫైర్ అయితే ఫుల్ బ్లో అయిపోతుంది. ఇక మాకేమో హ్యాపీనెస్. ఫుల్ హై మంటతో పచ్చి శనగకాయలను కాసేపు బాగా ఉడికించాలి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వాటర్ కాస్త బాయిల్ అవుతున్నట్టు ఉంది. అంటే ఆల్మోస్ట్ మన బాయిల్డ్ వేరుశనగ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు లేట్, ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తిందాం అనుకుంటామా? అటువంటి మంచి హ్యాబిట్స్ అయితే మాకు లేవు. సో పాత్రలో ఉన్న వేడి నీటిని అయితే ఉంచేసి శనక్కాయలను అందరం కలిసి అలానే ఫుల్ గా లాగించేసాము. ఇలాంటి విలేజ్ ఫ్యామిలీ ఫన్ మూమెంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ టైం మీరు కూడా రండి. మీకు నచ్చిందా? ఇంకెందుకు లేట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.